సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైట్ సిటీని. దావోస్లో 4 రోజులుగా జరిగిన ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సు నేటితో ముగిసింది. అయితే ఈ సదస్సులో హాజరైన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే తెలంగాణకు 1,64,050 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ఈ పెట్టుబడుల ద్వారా తెలంగాణ రాష్ట్రం 47,550 ఉద్యోగాలు రానున్నాయని తెలంగాణ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుండగా, అయితే ఏపీకి సంబంధించి మాత్రం ఇంతవరకు ఎలాంటి అప్డేట్ లేదు. అయితే త్వరలోనే ఆ ఏపీకి ఒక గుడ్ న్యూస్ వెలువడనుంది అంటూ ఆ ఏపీలోని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రకటించడం జరిగింది. అయితే ఏంటి ఆ గుడ్ న్యూస్, ఏంటి అసలుకి ఏ విధంగా వినబోతున్నాము అన్న పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకున్నారు. నమస్తే కేశవ్ గారు. నమస్కారం. ఓకే, మరి దావోస్లో జరిగిన ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సు ఈ రోజుతో ముగిసింది. అందరూ ఇంకా దక్షిణాది రాష్ట్రాల సీఎంలు అందరూ కూడా మొత్తం జంబో జట్టుగా తిరుగుపాయనమయ్యారు. ఇండియాకి అందరూ కూడా తిరిగి వచ్చేస్తున్నారు. అయితే ఇక్కడ మధ్యాహ్నం నుంచి ఒకటే స్క్రోలింగ్లు. ఆ తెలంగాణకు భారీ పెట్టుబడులు గత ప్రభుత్వంతో పోలిస్తే 4 రెట్లు అధికంగా పెట్టుబడులు వచ్చాయి. 1,65,050 కోట్ల పెట్టుబడి. అంటే మొత్తం లిస్ట్ ఫైనల్ అయిన అగ్రిమెంట్స్ 4 రోజుల నుంచి జరిగిన కంప్లీట్ అయినవి చూస్తే మొత్తం దేశంలో నంబర్ 1 పొజిషన్ లో ఉంది మహారాష్ట్ర. దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల అగ్రిమెంట్స్ జరిగాయి. 10 లక్షల కోట్లు. తెలంగాణ గవర్నమెంట్ కి సంబంధించి 1,78,000 కోట్ల రూపాయలకి సంబంధించి ఎంఓయూలు, ఒక అమెజాన్ కి సంబంధించి 60,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతున్నారు. దానికి సంబంధించి ఒప్పందాలు జరిగినాయి. అలానే కర్ణాటక నుంచి రిప్రజెంటేషన్ లేదు. వాస్తవానికి తమిళనాడు నుంచి జరిగింది, గుజరాత్ నుంచి జరిగింది, ఉత్తరప్రదేశ్ నుంచి జరిగింది. సో మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంఓయూలు కానీ డేటా కానీ ఇంకా బయటికి రాలేదు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏంటంటే మొదటి రోజు నుంచి కూడా వీళ్ళు చెప్తున్నారంటే బ్రాండ్ బిల్డింగ్ కోసం వెళ్తున్నాం అనేటువంటి మాట చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టని పెంచేటువంటి ప్రయత్నం. ఎందుకంటే ఇండస్ట్రీస్ సెక్టార్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్యాక్టర్స్లో కానీ ఏపీ వెనకబడింది. కాబట్టి దాన్ని షోకేస్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా మేము వెళ్తున్నాం అనేటువంటి మాట ఏపీ గవర్నమెంట్ చెప్తుంది. చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద వాళ్ళందరితో కలిశారు, ఇంక్లూడింగ్ బిల్ గేట్స్ తో కూడా కలిశారు. బిల్ గేట్స్ తో పాటు అనేక మంది ప్రముఖులతో చేతులు కలపమన్నారు. ఏపీలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయబోతున్నాము, కృత్రిమ మేధా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయబోతున్నాం, దానిలో మీరు కూడా భాగస్వాములు కావాలని బిల్ గేట్స్ తో కూడా కలవడం జరిగింది. దానికి సంబంధించి కూడా లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు. ఇండియాస్ ఏఐ క్యాపిటల్ విల్ బి అమరావతి అనేటువంటి సెన్స్ లో ఆయన రాబోయేటువంటి రోజుల్లో ఫ్యూచరిస్టిక్ గా ఉండొచ్చు అనేటువంటి మాట చెప్పారు. ఇంకోటి కాగ్నిజెంట్ మీటింగ్కి సంబంధించి కూడా ఒక శుభవార్త వినబోతున్నారు అనేటువంటి మాట చెప్పారు. సో ఈ శుభవార్తల సారాంశం మనం వెయిట్ అండ్ సీ, ఇంకా త్వరలో రాబోతుంది అనేది కనిపిస్తుంది. మిగతా వాటితో పోల్చి చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి ఆశావహమైనటువంటి అంశాలు ఏంటంటే చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు, ఈ అపోలో టైర్స్ కావచ్చు, అట్లనే కాగ్నిజెంట్ లాంటి సంస్థలు కావచ్చు, ఇంకా ఏఐ రిలేటెడ్ క్లౌడ్ టెక్నాలజీకి సంబంధించి, డేటా సైన్స్కి సంబంధించి, క్వాంటమ్ కంప్యూటర్స్కి సంబంధించినటువంటి ఈ కంప్యూటింగ్కి సంబంధించినటువంటి విభాగాల్లో గ్రీన్ ఎనర్జీస్లో కూడా చాలా ఇంపార్టెంట్ డిస్కషన్స్ జరిగినాయి ఏపీకి సంబంధించి. ఏపీ ఓవరాల్గా ఈ జరిగినటువంటి సినారియో అంతా కనుక మనం చూస్తే, ఒకటి ఫ్యూచర్ టెక్నాలజీస్ మీద దృష్టి పెట్టింది. ఫ్యూచర్ టెక్నాలజీస్లో కూడా డీప్ టెక్ కాన్సెప్ట్స్కి సంబంధించినటువంటి కంపెనీలతో ఇంటరాక్షన్స్ జరిగినాయి. వాటి అవుట్కమ్స్ రావడానికి బహుశా కొంత టైం పట్టొచ్చేమో. రెండవది గ్రీన్ ఎనర్జీ సోర్సెస్ మీద ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే దాంట్లో పార్టిసిపేట్ చేశారు. లోకేష్ గారు కూడా అటువంటి సెమినార్లోనే పార్టిసిపేట్ చేశారు. అంటే గ్రీన్ ఎనర్జీకి సంబంధించి, గ్రీన్ హైడ్రోజన్ కావచ్చు, ఏవైనా రెన్యూవబుల్ సోర్సెస్కి సంబంధించినటువంటి కంపెనీస్, ముఖ్యంగా బెల్జియంకి సంబంధించినటువంటి కంపెనీస్తో కొన్ని ఇంటరాక్షన్స్ జరిగినాయి. సో వాటికి సంబంధించినటువంటి అవుట్కమ్స్ రావడానికి కొంత సమయం పట్టవచ్చు. ఇది ఫ్యూచరిస్టిక్గా ఉండేటువంటి ఇండస్ట్రీ పైన ఆంధ్రప్రదేశ్ ఫోకస్ పెట్టిందనడానికి ఒక అంశం. రెండోది, ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా మాట్లాడినటువంటి అంశం ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టంలో కొత్త ఇంటిగ్రేషన్స్ తీసుకురావడం. అందుకనే లోకేష్ గారు వెళ్ళింది. ఇప్పుడు ఆయన మానవ వనరుల శాఖ మంత్రి కాబట్టి కళాశాల స్థాయిలోనే ఆ స్థాయిలోనే ఇక్కడ వ్యవస్థకి, అంటే మన దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థకి యూరోపియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అలానే ప్రపంచ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. వాటిని ఏ విధంగా మనం ఇంటిగ్రేట్ చేసి ఫ్యూచర్ టెక్నాలజీస్కి అనుబంధంగా మనం విద్యా విధానాన్ని కూడా సింగపూర్ యూనివర్సిటీతో కూడా ఒక ఎంఓయూకి ప్రిపరేషన్ జరిగింది.
సో ఆ ఉద్దేశంతో ఇది జరిగినాయి. మేజర్ ఈ 2 ఫ్యాక్టర్స్ మనం చూస్తే కనుక ఈ 2 ఫ్యాక్టర్స్ మీద ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ ఫోకస్ చేసింది. మూడో అంశం ఏంటంటే ఏపీ షోకేస్ అనేది గత కొన్నాళ్ళుగా దెబ్బతింది అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన. గత 5 ఏళ్లలో చూస్తే కూడా దావోస్లో ఒకే ఒక్కసారి ఏపీ రిప్రజెంటేషన్ ఉంది, మిగతా సందర్భాల్లో లేదు. కాబట్టి అదొక అంతర్జాతీయ వేదిక, దాన్ని ఉపయోగించుకోవాలి. కాబట్టి దాన్ని ఏ విధంగా మళ్ళీ ప్రొజెక్ట్ చేయాలి, రీబిల్డింగ్ అమరావతి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి కాన్సెప్ట్తో ఆ ప్రమోషన్స్ చేశారు. సో వీటి అవుట్కమ్స్ రావడానికి కొంత సమయం పట్టొచ్చు. అందుకనే బహుశా ఎంఓయూల రూపంలో కానీ లేదా వీళ్ళు చెప్తున్నట్టుగా మానిటరీ నంబర్స్ రూపంలో కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి వివరించేటువంటి అవకాశం బహుశా దక్కకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇదే 2 స్టేట్స్తో పోల్చి చూస్తే ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ లేదు, ఆంధ్రప్రదేశ్కి ముంబై లేదు, పూణే లేదు. సో అక్కడ వెల్ డెవలప్డ్ సిటీస్ ఉన్నాయి. టైర్ 2 సిటీస్ దగ్గరకు వచ్చేటువంటి కాగ్నిజెంట్తో జరిగినటువంటి ఇంటరాక్షన్స్లో కూడా లోకేష్ గారు పెట్టినటువంటి ముఖ్యమైనటువంటి ప్రతిపాదన ఏంటంటే ఐటీ కానీ డీప్ టెక్నాలజీస్కి సంబంధించినటువంటి రంగాల్ని టైర్ 2 సిటీస్కి విస్తరించేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఒక బెస్ట్ చాయిస్ అవుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ ఉన్న ఇంక్లూడింగ్ విశాఖపట్నం టైర్ 2 కేటగిరీలో ఉన్నటువంటి సిటీస్ మాత్రమే. మెట్రో సిటీస్తో పోటీ పడే కెపాసిటీ ఉన్న నగరాలు లేవు. బహుశా గత 5 ఏళ్లలో అమరావతి నగర నిర్మాణం కనుక జరిగి ఉంటే ఆ స్థాయి నగరం ఒకటి ఆవిర్భవించి ఉండేది కావచ్చేమో. లేదు అమరావతి నచ్చలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని నిర్మించి ఉంటే, పునర్నిర్మించి ఉంటే అప్పుడు ఒక ఆప్షన్ దొరికి ఉండేదేమో. ఈ 2 జరగలేదు కాబట్టి ఈరోజు అమరావతి లాంటి, హైదరాబాద్ లాంటి నగరం కానీ, ముంబై లాంటి, పూణే లాంటి నగరం కానీ అక్కడ లేదు. కాబట్టి టైర్ 2 సిటీస్ కోసం వాళ్ళు ఒక ప్రజెంటేషన్ చేశారు. కాగ్నిజెంట్ వచ్చినా కానీ రేపు పొద్దున హైదరాబాద్లో చూస్తే కాగ్నిజెంట్కి సంబంధించి కూడా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి. అంటే స్పేస్, వర్క్ స్పేస్కి సంబంధించి, కోవర్కింగ్ స్పేస్ డెవలప్మెంట్కి సంబంధించి కానీ, అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కానీ కాగ్నిజెంట్కి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఆంధ్రప్రదేశ్లో గత 4 ఏళ్లలో దాదాపు 20 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో ఐటీకి సంబంధించి కానీ, కోవర్కింగ్ స్పేసెస్కి సంబంధించి కానీ ప్రభుత్వాలు డెవలప్ చేసినటువంటి స్పేసెస్ వృధాగా పడి ఉన్నాయి. సో వీటన్నిటిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికిప్పుడు రెడీ టు ఆక్యుపై కావాలంటే కూడా ఇవ్వదగినటువంటి కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. ఉదాహరణకి టీసీఎస్తో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇక్కడ అగ్రిమెంట్లు జరగలేదు ఆంధ్రప్రదేశ్కి. కానీ దేశంలో దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు గత 7 నెలల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ వైపు మరలినాయి. సో ఈ క్రమంలో చూస్తే కనుక టీసీఎస్ లాంటిది, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లాంటి సంస్థ విశాఖపట్నంలో సర్వీసెస్ ప్రారంభించాలంటే 2 లక్షల చదరపు అడుగుల వైశాల్యం ఉన్నటువంటి స్థలం, అంటే మిలీనియం టవర్స్ 2 టవర్లు ఖాళీగా ఉన్నాయి గత 5 ఏళ్లలో. ఆల్రెడీ కొంత ఆక్యుపెన్సీ వచ్చిన వాటిని కూడా ఖాళీ చేయించిన పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటిని ఇప్పుడు రీఫిల్లింగ్ చేసేటువంటి పనిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నటువంటి దాఖలాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో దావోస్ వేదికగా మరొకసారి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ప్రజెంటేషన్ అనేది జరిగింది. ఒప్పందాల రూపంలో, అగ్రిమెంట్స్ రూపంలో దీని అవుట్కమ్ రావడానికి కొంత సమయం పట్టడానికి అవకాశం కనిపిస్తుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే దావోస్ టూర్ కంప్లీట్ అయిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రావడంలా ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులతో, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కొన్ని సంప్రదింపులు జరుపుతున్నారు. బహుశా ఈ ఫ్యూచరిస్టిక్ ఎనర్జీస్కి సంబంధించి కానీ, ఫ్యూచరిస్టిక్స్ రంగాలకు సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ జరిగేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి జాతీయ స్థాయి అప్రూవల్స్ ఏమైనా అవసరం ఉంటే ఆయన కలుస్తున్నారా, లేదా అక్కడ జరగబోయేటువంటి ఒప్పందాలు, ఎందుకంటే శుభవార్త త్వరలో వింటారనేటువంటి ఒక ట్యాగ్ లైన్ లోకేష్ గారు అక్కడ పెట్టుబడులు వచ్చాయి, ఇంతమంది ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయని ఎక్కడ చెప్పలేదు. శుభవార్త అని ప్రకటించారు. శుభవార్త ఏంది, ఎలా ఉండబోతుంది, ఆ శుభవార్తకి ఇవ్వబోయేటువంటి రూపం, తుది రూపం, ఆ తుది రూపం ఆయన చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరిపిన తర్వాత రావచ్చేమో అనేటువంటి ఒక ఆశ కనిపిస్తుంది. ఇప్పుడు ఒక బ్రాండ్ ఇమేజ్ కోసమే వెళ్ళారు, దావోస్ను ఒక కేంద్రంగా చేసుకున్నారు మీరు అంటున్నారు. దావోస్కు వెళ్ళింది దావత్ కోసమే, పెట్టుబడుల కోసం కాదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. యద్భావం తద్భవతి అని చెప్పని పవన్ కళ్యాణ్ గారి భాషలో చెప్పాలంటే గతి ఎంతో మతి అంత చెప్తారు కదా, ఆ టైప్లో వాళ్ళు చూసేటువంటి కోణాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 1,78,000 కోట్ల రూపాయల అగ్రిమెంట్స్ చేసుకున్నారని గొప్పగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. ఇదే రేవంత్ రెడ్డి గారి గురించి 2 రోజుల క్రితం కేటీఆర్ గారు చేసినటువంటి కామెంట్స్ చూస్తే హైదరాబాద్లో చేసేటువంటి అగ్రిమెంట్స్ని దావోస్ దాకా పోయారు, అక్కడికి వెళ్ళి చిల్లర కొట్టి అగ్రిమెంట్లు చేసుకొని వస్తున్నారని చెప్పి ఆయన కామెంట్లు చేశారు. మరి 1,78,000 కోట్ల అగ్రిమెంట్లు చిల్లర కొట్టి అగ్రిమెంట్లు అని చెప్పి మనం ఒప్పుకోగలుగుతామా? కాబట్టి రాజకీయం అంటే
అది ఇక మొత్తం అన్ని జారవిడి చేసినటువంటి వ్యాసంగంగా మార్చేసినటువంటి నాయకుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారు కూడా ఒక ట్వీట్ చేశారు కదా, అంటే ప్రపంచ స్థాయి గల్ఫ్ కోర్టును అమరావతిలో నిర్మించడానికి హైదరాబాద్లోని ఒక స్టోన్ క్రష్ అనే ఒక కంపెనీతో ఒప్పందం చేసుకుంటున్నారు. 300 కిలోమీటర్లలో దూరంలో ఉన్న హైదరాబాద్లో చేసుకోవాల్సింది పోయి 2700 కిలోమీటర్లు ప్రయాణించాలి, అట్టుంటది మనతో ఈ లెక్క అని కామెంట్ చేశారు. అంటే కంపెనీ ఇప్పుడు ఒక కంపెనీ ప్రస్థానం హైదరాబాద్లో ఉన్నంత మాత్రాన, లేదంటే డెసిషన్ యూనిలీవర్ కంపెనీ గురించి కూడా మాట్లాడారు. హిందుస్థాన్ యూనిలీవర్ ఇండియాలో ఉండేటువంటి కంపెనీనే. మెగా ఇంజనీరింగ్ MEIL అనేది మన దేశంలో ఎన్ని ప్రాజెక్టులు చేస్తుందో తెలుసు. MEILతో కూడా 15,000 కోట్ల రూపాయల అగ్రిమెంట్స్ రేవంత్ రెడ్డి గారు చేసుకున్నారు. ఎక్కడ దావోస్లో. ఇక్కడ చేసుకోలేక అక్కడ చేసుకున్నారా అంటే అవి ఒక జాతీయ స్థాయి దాటి అంతర్జాతీయ స్థాయిలో ఎదిగినటువంటి సంస్థలు ఉంటేనే దావోస్లో ఎంట్రీ ఉంటుంది. మనం ఇక్కడ చిల్లర కొట్టు అగ్రిమెంట్లు మటన్ కొట్టులు పెట్టి అప్పుడు చేశారు కదా, మటన్ కొట్టు వ్యాపారం కోసం చేసుకునేవాళ్ళు దావోస్ సదస్సులో పార్టిసిపేట్ చేసి మేము ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 10 మటన్ షాపులు చొప్పున చేస్తామని అగ్రిమెంట్ చేయలేరు. ఎందుకంటే దావోస్ అనేది వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించేటువంటి వేదిక. ఆ వేదిక దగ్గర చిన్న చితకా సంస్థలు వెళ్తాయి అనుకోవడం కరెక్ట్ కాదు. ఎమ్మెల్యేల స్థాయి వ్యాఖ్యలు కూడా కావాలి. ఒకటే అర్థం చేసుకోవాల్సింది అంటే ఒక ప్రయత్నం జరిగింది. అదే ప్రయత్నానికి ఇప్పుడు దీనికి సంజయ్షి ఆ ఎమ్మెల్యే గారు ఇవ్వగలుగుతారా? మనకొక పూణే లేదు, మనకొక హైదరాబాద్ లేదు, మనకొక ముంబై లేదు అనేటువంటి క్రమంలో గత 5 ఏళ్లలో ఉన్న వైజాగ్ని ఆ స్థాయికి తీసుకెళ్ళగలిగామా, లేదా అమరావతిని కొనసాగించుంటే ఆ స్థాయికి వెళ్ళగలిగేదా? ఈ ఆలోచన ఎందుకు చేయరు? కాబట్టి ప్రజల మనోభావాల్లో, ప్రజల ఆలోచన విధానాల్లో అపసవ్య ధోరణులను నాటడం ద్వారా రాజకీయంగా పబ్బం గడుపుకునేటువంటి సంస్కృతి అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. దీనివలన భవిష్యత్తుకి నష్టం. ఈరోజు జరిగినటువంటి చర్చల్లో ఆంధ్రప్రదేశ్ అదే మాట మనం అమర్నాథ్ గారు కూడా వెళ్ళారు కదా దావోస్. ఆయన ఏం అగ్రిమెంట్స్ గుడివాడ అమర్నాథ్ గారు వెళ్ళారు కదా, ఏం అగ్రిమెంట్స్ చేసుకొని వచ్చారు? ఒకసారి అవి రివిజన్ చేసుకొని చూడమని చెప్పండి. CII సమిట్ మేము దావోస్కి వెళ్ళట్లేదని చెప్పాను. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్ ముందరే దావోస్కి వెళ్ళడం లేదు, వైజాగ్లో CII సమిట్ పెడతాం, వైజాగ్ని ప్రొజెక్ట్ చేస్తాం మేమని చెప్పాను. 13 లక్షల కోట్ల అగ్రిమెంట్లకు సంబంధించినటువంటి MOUలు కుదిరినాయి అనేటువంటి అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఎన్ని లక్షల కోట్లు, ఎన్ని కోట్లు పోనీ ల్యాండ్ అయినాయి, దాని మీద క్లారిటీ ఇవ్వగలరా? మేము ఇది చేసామని చెప్పిన తర్వాత మీరు చేసిన తప్పు అనేటువంటి ప్రశ్నలు ఏమైతే అర్థం ఉంటుంది. ప్రతిదాన్ని వ్యతిరేకించడం, ప్రతిదాన్ని విమర్శించడం, ప్రతిదానిలో రాజకీయం చూడటం వల్లనే ఆంధ్రప్రదేశ్ గత 10 ఏళ్లలో విపరీతమైనటువంటి తిరోగమనం దిశగా వెళ్ళింది. 10 ఏళ్లలో, 5 ఏళ్లలోనే కాదు, 10 ఏళ్లలో జరిగినటువంటి రాజకీయ క్రమాన్ని మనం కనుక పరిశీలించి చూస్తే ఎవరు చేసినా అది తప్పు కిందే చూడాల్సి ఉంటుంది. ఇప్పటికైనా కానీ సరిదిద్దుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుకు సంబంధించి రాబోయేటువంటి తరాలకు సంబంధించినటువంటి ఒక ప్రాతిపదికను వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక మహానగర నిర్మాణం జరగాలి అనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం రీజనల్ బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక కాన్సెప్ట్తో సమతుల అభివృద్ధి రాష్ట్ర వ్యాప్తంగా జరగాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. దీనిలో రాజకీయంగా మీరు పోషించాల్సినటువంటి పాత్ర ఆలోచించాలి. కానీ ఎంతసేపు పదవుల గురించి, చేసిన పనులపైన విమర్శల గురించి ఆలోచిస్తే ప్రతిఫలం శూన్యం. ఓకే, లోకేష్ గారు ప్రకటించినట్లుగా గుడ్ న్యూస్ అని కూడా, గుడ్ న్యూస్లో భాగంగా ఏదైతే ఒప్పందాలు జరిగి ఉన్నాయో, ఒప్పందాలు జరిగి ఉంటే గుడ్ న్యూస్ అని అంటారు. ఆ గుడ్ న్యూస్లో భాగంగా వచ్చిన వెంటనే ఈ 5 ఏళ్ళ ఇంకా గడిచి ఇంకా 4.5 సంవత్సరం ఉంది. ఈ 4.5 సంవత్సరంలో ఇవన్నీ కూడా కార్యరూపం దాలిస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుంది. గతంలో 95లో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐటీతో మొత్తం ఆంధ్రప్రదేశ్ని పరుగు పెట్టించారు, అంటే అభివృద్ధి పథంలో నడిపించారు. ఇప్పుడు ఏఐతో కూడా ఏపీని విభజిత ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథంలో నడిపించాలని చూస్తున్నారు. అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మైక్రోసాఫ్ట్తో సంబంధం లేకపోయినా మైక్రోసాఫ్ట్ ఫౌండర్గా బిల్ గేట్స్ గారికి ఉండేటువంటి ఐడియాలజీని, ఆయన చేయగలిగేటువంటి కెపాసిటీని తక్కువ అంచనా వేయలేము. ఇప్పుడు ఏఐ రూపంలో ప్రపంచవ్యాప్తంగా ఒక పోటీ నడుస్తుంది. బహుశా 2000 సంవత్సరంలో 1995 నుంచి 2000 సంవత్సరం మధ్యలో జరిగినటువంటి పరిణామాల్లో ఐటీ అనేది ఇంత విస్తారమైనటువంటి రూపంలో ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తారని ఎవరు ఊహించుంటారు. కరెక్ట్. కానీ దాన్ని ఇప్పుడు మనం దాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాం. అదే తరహాలో ఈరోజు ఏఐ చాలా చిన్న అంశంగా కనిపించి ఉండొచ్చు, భవిష్యత్తు మొత్తం ఏఐ కావచ్చు. సో దాని మీద ఫోకస్ పెడుతున్నారు. మైక్రోసాఫ్ట్ కోపైలట్ లాంటి టెక్నాలజీని తీసుకొచ్చి, అటువైపు గూగుల్ ఏమో జెమినీ అని చెప్పిన ఒక టెక్నాలజీని తీసుకొచ్చి పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు కదా. రేపు ఈ కాంపిటీషన్లో ఎవరు ముందు నిలుస్తారో తెలియదు. కాబట్టి మైక్రోసాఫ్ట్ వేదిక కావచ్చు ఆంధ్రప్రదేశ్కి. ఇంకోటి లోకేష్ గారు కూడా ఒక మాట చెప్పింది ఏంటంటే, ఏఐ సిటీగా అమరావతి కేంద్ర స్థానం అవుతుంది దేశం మొత్తానికి అంటున్నారు. ఆ విజన్ బహుశా రియాలిటీలోకి వస్తే ఖచ్చితంగా ఒక అడ్వాంటేజ్ అవ్వచ్చు. శిక్షణ ఇచ్చే ఒక విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అవును.
ఎందుకంటే ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ కానీ ముందు దానికి సంబంధించిన స్కిల్స్ డెవలప్మెంట్ పైనే చాలా రిక్వైర్మెంట్ ఉంది. దాని గురించి మాట్లాడేటువంటి పని కూడా లేదు కదా. మనం గత ప్రభుత్వంలో అయితే చూడలేదు కదా. ఇదే టెక్నాలజీస్ 10 ఏళ్ల నుంచి ఎవాల్వ్ అవుతున్నటువంటి టెక్నాలజీసే కదా. ఆ ప్రయత్నాలు జరుగుతున్నటువంటి సంకేతాలు కానీ వాటి మీద ఆసక్తి కలిగేటువంటి చర్చలు కానీ ఏ రోజైనా జరిగినాయా? అది జరిగితేనే కదా వేదిక ప్రాతిపదిక అనేది ఉండేది. హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు కట్టారా, లేదంటే ఇంకొకటి ఏదైనా కట్టారా లేదా అనేటువంటి చర్చ కంటే దానివల్ల జరుగుతున్నటువంటి అభివృద్ధి, ఎకానమీ ఏ విధంగా విస్తృతి పొందింది అనేది మనం చూడాలి. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో అంతా కూడా ఎలా అయితే మనం పారిశ్రామిక విప్లవం అని చెప్పుకున్నామో, ఇప్పుడు జరగబోయేదంతా ఏఐ విప్లవం. ఈ ఏఐ విప్లవం మరొక 50 ఏళ్ల పాటు ఉండడానికైతే అవకాశం కనిపిస్తుంది నియర్ ఫ్యూచర్లో. ఇంకా అంతకంటే ఎక్కువ వెళ్ళినా కదా, మన చూపు బియాండ్ 50 years లేకపోయి ఉండొచ్చు కదా. అందుకనే 2047 వరకే విజన్ చేసుకున్నాం మనం. సో ఆ అవసరాలకు తగ్గట్టుగా వచ్చేటువంటి టెక్నాలజీస్కి ఆంధ్రప్రదేశ్ వేదిక అవ్వచ్చు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ నిపుణుల్లో తెలుగు వాళ్ళ శాతమే ఎక్కువ ఉంది. అది ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, తెలుగు వాళ్ళ శాతమే ఎక్కువ ఉంది. కాబట్టి ఈ ఫ్యూచర్ టెక్నాలజీస్లో కూడా తెలుగు వాళ్ళ పాత్ర అపారంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ భౌగోళిక సరిహద్దులన్నీ చెరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో కూర్చుని కూడా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈసారి వీళ్ళు ఎక్కువ ప్రజెంట్ చేసింది వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది. కరోనా వచ్చే వరకు మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కాన్సెప్ట్ తెలియదు కదా. కానీ ఈ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఒక సెగ్మెంట్ కింద అంత పెద్ద వేదికలో చంద్రబాబు నాయుడు ప్రజెంట్ చేశారు కదా. మా దగ్గర స్కిల్స్ ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇంటి నుంచి కూడా పనిచేసేటువంటి అవకాశం కల్పించున్నారు. ఫస్ట్ టైం మాట్లాడారు కదా ఆ కాన్సెప్ట్ని. మిగతా రాష్ట్రాల్లో మిగతా ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ దీన్ని ఇంకా రిఫర్ చేయలేదు కదా. బట్ చంద్రబాబు నాయుడు అది టేకప్ చేశారు కదా. ఆంధ్రప్రదేశ్ ఒక రకంగా చెప్పాలంటే మనీ ఆర్డర్ ఎకానమీ మీద డిపెండ్ అయి ఉన్నటువంటి రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్లో పనిచేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు, మేధావులు, ఆలోచనపరులు వీళ్ళందరూ వలస వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ స్థానిక అవసరాలకు తగ్గట్టుగా బతకడానికి అలవాటు పడిపోయినటువంటి ప్రజానీకం మాత్రమే ఉన్నారు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. ఈ మనీ ఆర్డర్ ఎకానమీ రూపురేఖలు మారాలంటే ఇంట్లో ఉన్నటువంటి మానవ వనరులలో ఉండేటువంటి నైపుణ్యాన్ని, ముఖ్యంగా పని నైపుణ్యాన్ని కూడా ఉపయోగించి వినియోగంలోకి తీసుకొస్తేనే ఎకానమీ మరింత వృద్ధి చెందింది. ఎందుకంటే వలస వెళ్ళిపోయిన వాళ్ళు వెనక్కి రావాలంటే ఇక్కడ ఒక అద్భుతం ఉందనేటువంటి అభిప్రాయం రావాలి కదా. అమెరికా వాళ్ళు ఎల్లగొడితే వచ్చేది కాదు కదా. వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటే నిర్ణయాల కారణంగా మన వాళ్ళు వెనక్కి వచ్చేస్తారే అనే భయం లేదు. ఇక్కడికి వచ్చి వారి యొక్క మేధా సంపత్తిని ఇక్కడ నుంచి పనిచేయచ్చు కదా. ఇక్కడ నుంచి పనిచేసి హ్యాపీగా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. ఖచ్చితంగా అవకాశాలు కూడా ఉన్నాయి రాబోయేటువంటి రోజులు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మా అవకాశాలు పోతున్నాయని అమెరికాలో ఎలా బాధపడుతున్నారో, సో ఇక్కడ నుంచి పని చేసినా కానీ అమెరికాలో ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది కదా. సో టెక్నాలజీ మారిపోయింది కదా. అందుకని రేపు వర్క్ ఫ్రమ్ హోమ్ హబ్గా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. కరోనా సమయంలో చాలామంది ఎక్కడున్నా, దేశంలో ఎక్కడున్నా, ప్రపంచంలో అవకాశం ఉంటే ప్రపంచంలో ఎక్కడున్నా, ఎందుకంటే అప్పుడు ట్రాన్స్పోర్ట్ లేదు కాబట్టి వేరే దేశాల నుంచి రావడం కష్టమైంది. కానీ వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయిన వాళ్ళు మాత్రం ఇక్కడి నుంచే పనిచేశారుగా. అంతా ఇంటర్నెట్తో కనెక్ట్ అయ్యి కంప్యూటర్లతోనే పనిచేశారు కదా. సో అదే తరహాలో రాబోయే రోజుల్లో ఎకానమీ అంటే ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మారుతాయని మనం ఎలా ఆలోచిస్తున్నామో, 1 trillion ఎకానమీగా ఆంధ్రప్రదేశ్ మారుతుందని చెప్పి ఎలా ఆలోచన చేస్తున్నామో, అదే తరహాలో పనిచేసేటువంటి విధానం కూడా మారుతుంది. ఆ పనిచేసేటువంటి విధానంలో మొదటి అంకంగా ఇప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ రిలేటెడ్ కావచ్చు, గ్రీన్ ఎనర్జీస్కి సంబంధించి కావచ్చు, డీప్ టెక్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత రంగాలుగా తీసుకుంది. ఈ ప్రాధాన్యత రంగాలకు సంబంధించి ఒక పాలసీ ఎవాల్వ్ అయ్యే వరకు ఒక రాష్ట్రం ఆ నిర్ణయాన్ని తీసుకోగలదా, లేదా కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం ద్వారా ఆ నిర్ణయాన్ని తీసుకుని అమలు చేయాల్సి ఉంటుందా, దీనిపైన ఇప్పుడు చర్చ జరగాలి దేశవ్యాప్తంగా. దానికి ఒక క్లారిటీ రావాలి. అప్పుడు అక్కడ దావోస్లో తీసుకున్న నిర్ణయాలు ఇక్కడ ఎంత ఫలితాలు ఇచ్చాయి, దావోస్లో తీసుకునే నిర్ణయాలను అమలు చేయడానికి ఎటువంటి ప్రయత్నాలు జరుగుతాయి అనేటువంటి అంశాలపైన క్లారిటీ వస్తుంది. ఆల్రెడీ వడ్డించిన విస్తరలా ఉన్నటువంటి హైదరాబాద్ గురించినో, పూణే గురించి, ముంబై గురించి మనం ఆలోచన చేసే కంటే ఆంధ్రప్రదేశ్ని వడ్డించిన విస్తరగా మలచాలంటే ఏం చేయాలి, దాని మీద ఇప్పుడు ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, రాజకీయాలను పక్కన పెట్టి. అదే చూద్దాం. ఇంకా త్వరలో గుడ్ న్యూస్ అన్నారు కాబట్టి ఆ గుడ్ న్యూస్ వినేంత వరకు కాస్త ఓపిక పడితే ప్రతిపక్షాలు కూడా ఆ గుడ్ న్యూస్ ఏంటో విన్న తర్వాత చర్చిస్తే బాగుంటుంది. అంతవరకు మనం కూడా సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.